హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ ముందుగా మార్గశిర మాసం లక్ష్మీ గురువారం 2వ వారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్. సో మీరందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పరమేశ్ వ్లాగ్స్. ఈరోజు మనం వీడియోలో మార్గశిర మాసంలో వచ్చే 2వ గురువారం పూజ నేను ఏ విధంగా చేసుకున్నానో మీకైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా వీడియో ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్, ఫుల్ వీడియో చూస్తారని అనుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే హెడ్ బాత్ చేసేసుకొని ఇప్పుడు ఆ అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను అయితే రెడీ చేసేస్తున్నానండి. నేను ఈరోజు 2వ లక్షవారం పూజకి నైవేద్యం అట్లు తిమ్మన్నం అండి. సో ఆ తిమ్మన్నం ఎలా చేసుకోవాలో మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బియ్యం అయితే నైటే నేను రైస్ అయితే నానబెట్టేసుకున్నానండి ఈ విధంగా. సో ఫ్రెండ్స్, ఇంకా రైస్ నానబెట్టేసుకొని మార్నింగ్ లేచి ఈ విధంగా మిక్సీ చేసేసుకుని అందులో ఏమేమి వేసానంటే చూసారు కదా, కొబ్బరికాయ ముక్కలు కూడా వేసాను. సో ఈ రెండింటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవడమేనండి. సో ఫ్రెండ్స్, మీరు ఎంతమంది ఈరోజు నైవేద్యంగా అమ్మవారికి అట్లు తిమ్మన్నం చేశారో నాకైతే కమెంట్ చేసేయండి. ఇంకా మెత్తగా అయితే అయిపోయింది. ఇంకా మనం స్టవ్ పైన పాలు అలానే వాటర్ 2 మిక్స్ చేసి పెట్టుకొని స్టవ్ అయితే వెలిగించేసుకొని ఇప్పుడు మనం దాంట్లో కావాల్సిన అన్ని ఐటమ్స్ చూసేద్దాం. ఇంకా బెల్లం ముఖ్యంగా కావాల్సింది కదా. ఇంకా మరిగేలోపు బెల్లం తురుము అయితే రెడీ చేసేసుకుందామండి. ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా బెల్లం తురుము అయితే రెడీ చేసేసుకుందాం. యాక్చువల్గా మనం ఈ సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ మార్గశిర మాసం నాడు ఈ పూజను చేసుకోవడం చాలా మంచిదండి. మార్గశిర మాసం నెలల్లో లక్ష్మీ పూజ చేసుకొని ఆ వ్రతం ఉంటుందండి. వ్రతం ఆచరించినట్లయితే మన శ్రేయస్సు, సంపద మరియు ఆరోగ్యం కలుగుతుందని విశ్వాసం అండి. సో ఇంకా ఇక్కడైతే బెల్లం తురిమేసాను. ఇంకా పిండి దీపం పెట్టుకోవడానికి అయితే ఈ విధంగా పిండిని అయితే కలిపేసుకున్నానండి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా చూస్తున్నారు కదా. సో వరిపిండి, అందులో బెల్లం, పాలు వేసుకొని ఈ విధంగా పిండి ప్రమిద అయితే రెడీ అయిపోయినట్లే. ఎందుకంటే ఒక 10 మినిట్స్ నానితే బాగుంటుందండి పిండి అనేది. సో అందుకని చెప్పేసి ముందే దీని ప్రసాదంతో పాటు ఈ పిండిని కూడా కలిపేసి పక్కనైతే పెట్టేసుకుంటున్నామండి. సో ఇంకొక వైపు ఇవి అక్కడ ఎసర పెట్టాను కదా, సో అదైతే మరిగిపోవచ్చింది. సో ఇంకా అదైతే కలిపేసి వేసేసుకోవడమే. ఇదైతే రెడీ అయిపోయింది కదా. సో చూస్తున్నారు కదా, ఇదిగోండి. ఇంకా ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసాం కదండి, గ్రైండ్ చేసిన దాన్ని ఇందులో కలుపుకుంటూ వేసుకోవడమేనండి. మనం అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా భాషలో అయితే దానిని ఒక్కొక్కరు ఒక్కొక్కలా పిలుస్తారు కదండి. సో మేమైతే రుబ్బు ఆడిద అని అంటామండి, రుబ్బు ఆడిద అని. సో ఈరోజు అమ్మవారికి ఇష్టమైన అట్లు తిమ్మన్నం అయితే నేనైతే రెడీ చేసేసాను ఫ్రెండ్స్. సో మీరేవి అమ్మవారి నైవేద్యానికి ఏం చేశారో కమెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంకా అలా కలుపుకుంటూ ఉండడమేనండి. సో అలా దగ్గర అయితే పడుతుంది. ఇంకా బెల్లం కూడా వేసేసాను నేను. ఇంకా యాలకులు చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా. సో ఈ విధంగా ఇంకా యాలకులు ఒక 3 యాలకులు అయితే చితకొట్టి వేసేసుకున్నాను. ఇంకా కొంచెం లైట్గా నెయ్యి కూడా వేసుకున్నానండి. సో నెయ్యి కూడా అయిపోవచ్చింది. ఇంకా అందుకని చెప్పేసి ఎంత ఉంటే అంతే వేసేసాను. ఇంకా ప్రసాదం అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మనకి యాక్చువల్గా డిసెంబర్ 5వ తారీఖున ఫస్ట్ గురువారం వచ్చింది. ఇంకా డిసెంబర్ 12వ తేదీ అంటే ఈరోజు 2వ గురువారం. డిసెంబర్ 19 3వ వారం అండి. డిసెంబర్ 26 4వ వారం. ఇలా 4 వారాలు ఆ అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిది. తిమ్మన్నం అయితే రెడీ అయిపోయింది కదా. ఇంకా దోశ అట్లకి ఇది కూడా వెంటనే కలిపేసి వేసుకోవాలని నైట్ వేసేసుకొని మార్నింగ్ నైవేద్యం అలా పెట్టడం కాదు. అయితే నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ ఇలా ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు. ఇంకా బియ్యం అలానే మినపప్పు నైట్ నానబెట్టేసాను. సో ఇప్పుడైతే ఇంకా రెడీ చేసేస్తున్నానండి. ఇక్కడైతే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఈ దోశ పిండి మనం అట్లయితే కడిగేసుకొని నీట్గా ప్యాన్ని ఈ విధంగా ఇంకా 2 అట్లయితే నెయ్యితోనే కాల్చుకుంటామండి. సో ఇందులో అయితే ఉప్పు అయితే వేయకూడదు, అమ్మవారికి చేసే ప్రసాదం కదా. సో ఉప్పు అయితే వేయకూడదు. ఇంకా నెయ్యితోనే జస్ట్ లైట్గా నెయ్యి అయిపోయిందని చెప్పాను కదా. సో ఉన్న నెయ్యితోనే ఒక 2 అట్లని అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ నేను. సో మనం మార్గశిర లక్ష్మీవారం రోజున దీపావళి పూజ, లక్ష్మీదేవి పూజ, వరలక్ష్మీదేవి పూజ వలె ఉన్నప్పటికీ అమ్మవారికి సమర్పించే నైవేద్యం మాత్రం వైవిధ్యమైందండి. మార్గశిర మాసంలో వచ్చే నెలల్లో అన్ని గురువారంలో ఉదయమే లేచి నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేసేస్తాం కదా మనం. సో తలకి కుంకుడుగాయలు అవి ఏమి పెట్టకూడదండి ఆ రోజు. సో ఈ విధంగా
విధంగా పూజ చేసుకుంటే ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం అయితే మనకైతే లభిస్తుందండి. సో అదౌ పూజ్యో ఘనాధిప అనే మొట్టమొదటిగా గణపతిని ప్రథమ పూజ చేసుకొని ఆ గణపతి పూజ అనంతరం మనం లక్ష్మీ అమ్మవారికి అథాంగ షోడోపచార మరియు అష్టోత్తర పూజలు చేసుకోవాలి. ఇలా నెల రోజులు ప్రతి గురువారం ప్రత్యేక నైవేద్యాలు అయితే చేసుకోవాలని. ఇంకా ఫస్ట్ వీక్ అయితే పులగం రెడీ చేసుకున్నాం కదా, సో ఇంకా రెండో వీక్ వచ్చేసరికి అట్లు తిమ్మన్నం అయితే రెడీ చేసేసానండి. ఇంకా ప్రసాదాలు అయిపోగానే ఇంకా ఇక్కడ దేవుడి మందిరంలోకి అయితే వచ్చేసానండి. ఇంకా పువ్వులన్నీ పెట్టేసి ఫొటోస్కి, ఇంకా అమ్మవారి ఫొటోస్కి అయితే నిండుగా దండన అయితే చేశానండి. ఈ విధంగా కుట్టాను. ఎల్లో కలర్ అండ్ వైట్ గ్రీన్ చూసారా ఎంత కలగా కనిపిస్తుంది కదా. సో చాలా మంచిగా అయితే వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇంకా అన్ని ఫొటోస్కి పువ్వులు అయితే పెడుతున్నాను. ఇంకా శివయ్య ఫోటోలకి ఎర్ర పూలు పెట్టకూడదని నందివర్ధన పూలు, అలానే చామంతి పూలు ఉంటే అది పెడుతున్నాను. ఇంక మిగతా అన్ని ఫొటోస్కి ఇంకా నందివర్ధన పూలు అయితే పెట్టేస్తున్నానండి. మనం గురువారంలో ప్రత్యేక నైవేద్యం కదండి సమర్పిస్తాము. ఇంకా మార్గశిర లక్ష్మీవారం పూట కథ చదువుకొని అక్షింతలు శిరస్సును ధరిస్తే చాలా మంచిది. కేవలం 4 వారాలు మాత్రమే కదండి ఈ మార్గశిర మాసంలో మనకు ఉంటాయి. కానీ లక్ష్మీ పూజ పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా పూజ చేసుకోవాలండి. ఇదే ఇక్కడ విశేషం. చెప్పాను కదండి, ఫస్ట్ గురువారం మనకి పులగం పెట్టుకుంటాం. ఇంకా రెండో గురువారం అట్లు తిమ్మన్నం కదా. ఇంకా మూడవ గురువారం అప్పాలు పరమన్నం, 4వ గురువారం చిత్రాన్నం గారెలు, 5వ గురువారం పూర్ణం బూరెలండి. సో ఈ విధంగా అయితే అమ్మవారికి నైవేద్యాలు సమర్పించుకుంటే చాలా మంచిది. ఇంక ఇక్కడ నేను ఒక పిండి దీపం కూడా రెడీ చేసేసుకునండి. చాలామంది ఇక్కడ మార్గశిర మాసం వ్రత కదా అండి, అంటే చాలామంది వ్రతం చేసినట్టు కూడా చేస్తారు. సో అలా చేస్తే ఇంకా మంచిది. కానీ వ్రతం చేస్తే చాలా ఎక్కువ నియమ నిబంధనలు పాటించాలండి. సో నేను అలా కాకుండా ఎవ్రీ వీక్ ఇలా పూజను అయితే చేసుకుంటున్నాను. సో ఆ కథ ఏంటో చదివేద్దాము. పూర్వం కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు. అతనికి సుశీల అనే కూతురు కలదు. ఆమెకు చిన్నతనమున తల్లి చనిపోయినందున సవతి తల్లి పిల్లను ఎత్తుకోమని చెప్పుచు కొంచెం బెల్లం ఇచ్చేది. ఆ సుశీల సవతి పిల్లలను ఆడించుచు ఇంటి వద్దే సవతి తల్లి మార్గశిర లక్ష్మీ పూజ చేయుట చూచి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మి చేసి జిల్లుడు పూలతోనూ ఆకులతోనూ పూజ చేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లం నైవేద్యం పెట్టచ్చు ఆదుకునేది సుశీల. ఇలా కొన్నాళ్లకు సుశీలకు వివాహం అయ్యింది. అత్తవారింటికి పోవచ్చు తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను తీసుకువెళ్ళింది. ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలైనారు. ఈమె ఇంట మహదైశ్వర్యము అనుభవిస్తున్నారు. పుట్టింటి వారు కటిక దరిద్రులైన సంగతి తెలుసుకుని సుశీల చాలా బాధపడుతుంది. తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలిచి, నాయన మీ అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బు తీసుకురమ్మని చెప్పి పంపించింది. సుశీల ఇంటికి తమ్ముడు వెళ్ళి వారి దరిద్రం గురించి చెప్పాడు. దరిద్రం తెలుసుకున్న ఒక కర్రను గోలిపించి దాని నిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది. ఆ చిన్నవాడు కర్రను పట్టుకుని వెళుతుండగా దారిలో కర్ర వదిలి వెళ్ళిపోయాడు. ఆ కర్ర ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళే కొడుకుని తల్లి ఏమి తెచ్చావు అని అడగగా ఏమీ తేలేదు అని చెప్పింది. మన దరిద్రం ఇంతే అని అనుకున్నారు. కొంతకాలం తర్వాత సుశీల తమ్ముని పరిస్థితిని అడిగి తెలుసుకున్నది. వారి దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని తెలిసి ఒక చెప్పుల జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికిచ్చి అది తీసుకుని వెళ్ళి తండ్రికి ఇమ్మని చెప్పింది. సరే అని తీసుకొని వెళ్ళి మార్గమధ్యంలో దాహం వేసి ఒక చెరువు కట్టిన చెప్పులు మూటపెట్టి నీరు తాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకొని పోయారు. జరిగిన విషయం తల్లికి చెప్పాడు. తల్లి జరిగిన దానికి బాధపడి మన దరిద్రం ఇలాగెందుకు ప్రాప్తించిందో అనుకుని మరలా కొన్నాళ్లకు కొడుకును పంపిస్తూ ఈసారైనా జాగ్రత్తగా తీసుకొని రమ్మని చెప్పింది. అక్కకు పరిస్థితి ఇదివరకు ఉన్నట్టే ఉందని చెప్పాడు. అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి తొలచి దాని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకి ఇమ్మని చెప్పింది. సరే అని తీసుకువస్తుండగా సాయం సమయంలో ఒక చెరువు వద్దకి వచ్చి దానిని గట్టు మీద ఉంచి సాయం సంధ్యావందనం చేస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక బాటసారి పండు బాగుందని పట్టుకుని వెళ్ళిపోయాను. ఆ కుర్రవాడు గట్టు మీదకి వచ్చి పండు వెతకగా పండు లేదు. ఏమి చేసేది లేక ఇంటికి వెళ్ళాడు. తల్లి ఏమి చెప్పితివి, ఏమి తెచ్చితివి అని అడగగా జరిగినది చెప్పాను. తల్లి విచారించింది. కొన్నాళ్ళకు తల్లి ఇంటి దగ్గర పిల్లలను ఉంచి కూతురి దగ్గరికి వెళ్ళింది. తల్లిని చూచి
సుశీల వారి దరిద్రమును తెలుసుకొని చింతించి మార్గశిర లక్ష్మీవారం నోము నోచిన ఐశ్వర్యం వచ్చినని తలంచింది. అమ్మా, ఈరోజు మార్గశిర లక్ష్మీవారం, నోటిలో ఏమీ వేసుకోకు, మనం వ్రతం చేసుకుందాము అని చెప్పాను. ఆమె కూడా అలాగే, నేనేమైనా చిన్నదానినా, ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చల్ది అన్నం పెట్టి నోటిలో ఒక ముద్ద వేసుకున్నది. కూతురు వచ్చి, అమ్మ స్నానం చెయ్యు, మనం వ్రతం చేసుకుందామంది. అప్పుడు జరిగింది తల్లి చెప్పినది. ఆ వారం కూతురు మాత్రమే చేసుకున్నది. 2వ వారం వ్రతం చేసుకుందాం అనుకున్నది. అప్పుడు పిల్లలకి తలకి నూనె రాస్తూ తాను రాసుకున్నది. ఆ వారం కూడా వ్రతం చెయ్యి వీలు కాలేదు. మరుసటి వారం అమ్మ ఈసారైనా జాగ్రత్తగా ఉండమని చెప్పింది. పిల్లలకు తల దువ్వుతూ ఆమె తల దువ్వుకొని వ్రతం చేయలేకపోయింది. కూతురు మాత్రమే చేసుకుంది. 4వ వారం ఈసారైనా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి సుశీల తల్లి ఈ పని చేయకుండా ఉండడానికి ఒక గోతిలో కూర్చుండబెట్టింది. పని అయిన తర్వాత అమ్మను తెలుసుకొని